హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నారు యూకే టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో అయితే iBetrol పవర్ బ్యాంక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మీకు ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే మనకి ఈ అప్లికేషన్ వచ్చేసి మనకి మినిమం 14 డేస్ అయితే అవుతుంది కదా, ఇంకా ఎన్ని రోజుల వరకు అయితే వర్క్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో అయితే ఒక డీటెయిల్స్ అయితే ఇస్తాను. అలాగే ఈ అప్లికేషన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. చూడండి, మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూడండి, మనకి స్పెసిఫై, డిమాండ్, అలాగే సెలబ్రేట్ కనిపిస్తుంది కదా. మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ స్పెసిఫై గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు స్పెసిఫైలో ఏమంటే మనకి చూడండి, లెవెల్ 1 వచ్చేసి మనకి డైలీ ఇన్కమ్ వచ్చేసి 158 రూపీస్ అనమాట. మనకి 60 డేస్ వరకు అయితే మనకి దీని వాలెట్ అయితే ఉంటుంది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 528 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు 60 డేస్ లోపల అయితే మీకు 9,500 రూపీస్ అనేది వస్తుంది. కాకపోతే మనకి దీంట్లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టకండి. ఎందుకంటే చూడండి, మనకి పవర్ బ్యాంక్ అప్లికేషన్స్ అనేది మనకి 60 డేస్ వరకు అయితే వర్క్ అవుద్ది. ఇప్పట్లో ఒకప్పుడైతే అయ్యేది 3 మంత్ 4 మంత్. ఇప్పుడు ఏంటంటే మనకి జస్ట్ 15 డేస్ లేదా 20 డేస్ లోపల అయితే మనకి అప్లికేషన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీరు చూడండి, దీంట్లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టకండి. చూడండి, ఎక్కువ అమౌంట్ అయితే చూపిస్తుంది, కానీ మీరు దీంట్లో ఇన్వెస్ట్ అయితే పెట్టకండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చూడండి, మనకి ఇక్కడ డిమాండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. డిమాండ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్నట్లు చూడండి, మీకు ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి చూడండి, మనకి డైలీ ఇన్కమ్ ఇక్కడ 447 రూపీస్. అలాగే మనకి టోటల్ ఇన్కమ్ వచ్చేసి 447 రూపీస్. ఓకేనా, అంటే ఒక డేసే ఉంటుంది. మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 298 రూపీస్ పెట్టాలా, మీకు 470 రూపీస్ అనేది ఒక రోజులో వస్తుంది. ఓకేనా, ఆ అమౌంట్ అనేది మీరు విత్డ్రా అయితే తీసుకోవచ్చు. చూడండి, ఈ స్పెసిఫై ఆప్షన్లో అయితే మీరు 60 డేస్ అయిపోయిన తర్వాత మీరు విత్డ్రా అయితే తీసుకోవాలా. మనకి 60 డేస్ అనేది ఈ అప్లికేషన్ వర్క్ అవ్వదు, కాబట్టి మీరైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. మీకు కావాలంటే డిమాండ్లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు. అది కూడా మీ రిస్క్ని బట్టి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ అప్లికేషన్ వచ్చేసి ఆల్రెడీ 14 డేస్ అయిపోయింది, కాబట్టి ఇంకా వర్క్ అయితే ఇంకో 5 డేస్ అయినా వర్క్ అవ్వచ్చు. తర్వాత చూడండి, మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా అక్కడ కనిపిస్తుంది చూడండి, 1680 రూపీస్. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు 3 డేస్లో మీకు 2772 రూపీస్ అనేది వస్తుంది. ఓకేనా, తర్వాత మనకి ఇక్కడ చూడండి సెలబ్రేట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన కూడా క్లిక్ చేస్తే చూడండి, మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ 1880 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు టోటల్ 28 డేస్ లోపల 20 డేస్ అయితే మనకి వాలిడ్ అయితే ఉంటుంది. దీనికి ఇన్కమ్ వచ్చేసి 16,581 రూపీస్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి 28 డేస్ తర్వాత మనం దీంట్లో విత్డ్రా అయితే తీసుకోవచ్చు. కాబట్టి మీరు దీంట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టొద్దు. మీరు పెట్టాలంటే జస్ట్ డిమాండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే మీరు జస్ట్ ఒక 300 రూపీస్ నాది కాదు అనేసి మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే, ఒకవేళ అప్లికేషన్ వర్క్ అయితే ఇంకో 3 డేస్ కానీ మీకు అమౌంట్ అనేది చూడండి 450 రూపీస్ అయితే వస్తుంది. మీరు పెట్టింది 300 రూపీస్, మీకు ఇంకా 150 రూపీస్ అనేది అయితే వస్తుంది. జస్ట్ మీరు ఒక డేస్లో అప్లై అంటే మీకు ఒక రోజుల్లో 150 రూపీస్ అయితే మీకు లాభం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం విత్డ్రా ప్రాసెస్ చూద్దాం. చూడండి, వాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు విత్డ్రా ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, హోమ్ ఐకాన్లోకి వచ్చేస్తే ఇక్కడైతే ఇలా కనిపిస్తుంది కదా. ఇలా పైకి స్క్రోల్ చేస్తే డిపాజిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. మీరు ఎక్కడ నుంచి డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. నా కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసి 18 రూపీస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ విత్డ్రాల్ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. ఒక జస్ట్ 200 రూపీస్ అయితే మీరు విత్డ్రా అయితే తీసుకోవచ్చు. దీని నుంచి చూడండి, మనకి 4% ట్యాక్స్ అయితే ఉంటుంది. చూడండి, మినిమం విత్డ్రాల్ వచ్చేసి 200 రూపీస్. ఓకేనా, డైలీ విత్డ్రా అయితే తీసుకోవచ్చు. మీరు ఇక్కడ కన్ఫర్మ్ బటన్ మీద ప్రెస్ చేసి మీరు పాస్వర్డ్ ఇచ్చేస్తే మీ అమౌంట్ అనేది మీ బ్యాంకులోకి అయితే 4% కట్ అయిపోయి మీ బ్యాంకులోకి అయితే క్రెడిట్ అయితే అయిపోతుంది. ఇంతే, ఈ అప్లికేషన్ గురించి అయితే మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి అయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.